ఫ్రెండ్స్, టీమిండియాలో చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ సెలెక్ట్ అయిన దగ్గర నుంచి అండ్ హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన దగ్గర నుంచి జట్టులో కొత్త ఆటగాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. గుడ్, వెరీ గుడ్. బట్ సీనియర్‌లను ప్రతిసారి పక్కన పెడుతూనే ఉన్నారు. ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, క్రికెట్ అనేది వయసు ఆధారంగా ఆడాలా? లేక పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఆడాలా? అనే క్వెషన్ గురించే అందరూ అడుగుతూ ఉన్నారు. బట్ చాలామంది అంటున్న విషయం ఏంటంటే 25 ఏళ్లైనా, 35 ఏళ్లైనా ఎవరైనా సరే ఆటగాడు గనక మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నంత వరకు ఆ ప్లేయర్స్‌కి మంచి అవకాశాలు ఇస్తూనే ఉండాలి. ఇదే కరెక్ట్ అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. అండ్ విచ్ ఈస్ ట్రూ. అండ్ ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు కేవలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మాత్రమే కాకుండా రవీంద్ర జడేజాను కూడా వన్‌డేల నుంచి అటు సూర్యకుమార్ యాదవ్‌ని కూడా టీ20 వరల్డ్ కప్ నుంచి అంటే గెలిచాక పక్కన పెట్టారు అనే దాని గురించే మాట్లాడుకుంటున్నారు. బట్ వీళ్ళేమన్నా ఔట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్నారంటే లేదు. ప్రెజెంట్ ఉన్న ప్లేయర్స్ కన్నా కూడా వీళ్ళు ఇంకా చాలా బెటర్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్‌తోని ఔట్ సైడ్ ఇండియా ఎక్కడ ఆడాల్సి వచ్చినా కూడా వీళ్ళు ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నారు. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఎవరిదంటే మొహమ్మద్ షమీ గురించి. వన్‌డే వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో ఇంకా 2025 ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో కూడా అత్యధిక వికెట్లు తీసింది ఎవరు అంటే మొహమ్మద్ షమీ. ఇప్పుడు మొహమ్మద్ షమీని ఎవరు పట్టించుకోవడం లేదు. అండ్ దీని గురించి చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు. రీసెంట్‌గా శ్రీలంక పర్యటనకు సంబంధించిన జట్టులో షమీ పేరు అసలు ఎక్కడా కూడా లేదు. అతను ఇప్పుడు భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడేశాడా అని కూడా అందరూ ఇప్పుడు డౌట్ అనుమానంగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియన్ టెస్ట్ బౌలింగ్‌లో కేవలం జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఇలాంటి టైంలో షమీ లేదా భువనేశ్వర్ కుమార్‌లను ఎందుకు తిరిగి తీసుకోకూడదని సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా షమీ ఇంజురీ తర్వాత నుంచి కోలుకున్న తర్వాత రంజీ ట్రోఫీలో సుదీర్ఘ స్పెల్ బౌలింగ్ చేసినా ఏకంగా 37 వికెట్లు పడగొట్టినా కూడా అతను ఎవరు పట్టించుకోవట్లేరు. 35, 36 ఏళ్ల వయసులో కూడా అతను ఇంకా సత్తా ఉందని ఒక పక్క ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. సో ప్రస్తుతం ఉన్న మన సెలెక్టర్ల మెంటాలిటీ ప్రకారం చూసుకుంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి సీనియర్లు ముఖ్యంగా షమీకి ఆల్రెడీ టాటా బై బై చెప్పేశారా అన్నట్టుగానే డౌట్ వస్తుంది. ముఖ్యంగా 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC ఇంకా 2027 వన్డే వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకొని 15 మంది యంగ్ ఫాస్ట్ బౌలర్ పూల్లను సెలెక్ట్ చేసి సిద్ధంగా చేశారు మన సెలెక్టర్లందరూ. అందులో ఇప్పుడు షమీ ఇంకా భువనేశ్వర్ కుమార్ పేర్లు లేకపోవడమే అందరికీ షాక్ గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక క్లియర్ కట్ గా ఒక విషయం కనిపిస్తుంది. అదేంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ లోపం అనేది ఉంది. అండ్ బుమ్రా మీద ఎక్కువ వర్క్ లోడ్ కూడా ఉంది. మన ఇండియన్ క్రికెట్ సెలెక్టర్లు ఇంకా ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ ఇంకా ప్లేయర్లతోని వీళ్ళ ముగ్గురికి సరైన కమ్యూనికేషన్ అనేది లేదు. ఒక్కసారి హిస్టరీ చెక్ చేసుకుంటే చేతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాల విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు జరగబోతున్న టెస్ట్ సిరీస్ లో కూడా మొత్తం 5 టెస్టులు ఉంటే అందులో బుమ్రా మ్యాక్స్ టు మ్యాక్స్ 3 మ్యాచ్లు మాత్రమే ఆడగలుగుతాడు. ఆ తర్వాత వేరే ఒక బౌలర్ ని తీసుకురావాల్సి ఉంటుంది. లేకపోతే వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది. బుమ్రాకి మళ్ళీ ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి టైంలో బుమ్రాకి ఆల్టర్నేటివ్ గా షమీని లేకపోతే భువనేశ్వర్ కుమార్ ని తీసుకోవాల్సింది పోయి కొత్త వాళ్ళని, అనుభవం లేని వాళ్ళని తీసుకురావడం వల్ల వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారని కూడా ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఈ కొత్త వాళ్ళందరూ దేశవాళీ క్రికెట్ లో బాగా ఆడుండొచ్చు. కాకపోతే వాళ్ళకి అవుట్ సైడ్ ఇండియాలో బాగా ఆడిన ట్రాక్ రికార్డ్ ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 2027 వరల్డ్ కప్ అట్ ది సేమ్ టైం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దగ్గరలో ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అవసరమా అధ్యక్ష అని కూడా అందరూ అడుగుతున్నారు. సో ఇక్కడ అందరూ స్మూత్ ట్రాన్సిషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే బుమ్రా లేని మ్యాచ్ల్లో షమీ లాంటి విదేశీ ఇంకా స్వదేశీ అనుభవం ఉన్న బౌలర్ జట్టుకి ఇక్కడ చాలా అవసరం. ముఖ్యంగా కొత్త బౌలర్లు కాస్త స్థిరపడే వరకు ట్రాన్సిషన్ అనేది స్మూత్ గా ఉండడానికి షమీతో పాటుగా ఇంకొక సీనియర్ బౌలర్ ని 1-2 సీజన్ల పాటు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఇలా జరగకపోతే ఇప్పుడు T20లో జరిగేది అవకాశం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ T20లో సూర్యకుమార్ యాదవ్ ను సడన్ గా తీసేయడం వల్ల జట్టులో ఒక బ్యాలెన్స్ అనేది మిస్ అయింది. కాబట్టి ఐర్లాండ్ సిరీస్తోని ఓడిపోవడం, అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్తో కూడా సిరీస్ని క్లీన్ స్వీప్ అవడం లాంటి ప్రభావాలు మనకి ఎదురయ్యాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అండ్ ఇక్కడ సెలెక్టర్ల మీద అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా గుర్రుగా ఉన్నారు. భవిష్యత్తు వైపు చూడడం తప్పు కాదు, కానీ ప్రస్తుతం ఉన్న టెస్ట్ జట్టుని వాటి పరిస్థితిని కూడా చూసి కాస్త ఆలోచించాలి కదా మాస్టారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు కూడా అసలు మన వాళ్ళు గెలుస్తారో లేదో అన్న భయపడే స్థితి ముందుగానే వచ్చేసింది. ఇంతకు ముందు మన వాళ్ళు వెళ్ళారంటే తప్పకుండా గెలుస్తారు అనే దగ్గర నుంచి ఇప్పుడు కాస్త డౌట్లు మొదలయ్యాయి. అందుకోసమే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలం ఏదైతే ఉందో అది సెప్టెంబర్ 2026 తోనే ముగుస్తూ ఉందన్నమాట. సో అది పొడిగించకూడదు, ఈయనకు దండం పెట్టేయండి, ఇంకా ఇంతని ఇంటికి పంపించేయండి, కొత్త చీఫ్ సెలెక్టర్ ని తీసుకొని రావాలి అని చెప్పేసి ఇంకొంతమంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరు కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు రోహిత్ కోహ్లీలను 2027 వరల్డ్ కప్ ఆడించాలని చెప్పేసి అభిమానులు సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు కూడా మొదలు పెట్టారు. అండ్ ఇక్కడ చాలా మంది అసలు రోహిత్, విరాట్
వీళ్ళిద్దరు కూడా టెస్ట్ రిటైర్మెంట్ ఎందుకు చేశారు, దాని వెనుక ఏం జరిగింది అనే దాని గురించి కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడారు. కానీ ఇంగ్లాండ్ టూర్ కి ముందే సోషల్ మీడియా వేదికగా సడన్ గా టెస్టుల నుంచి మేము బాబాయ్ చెప్పేస్తున్నాం, టాటా బాబాయ్ చెప్పేస్తున్నాం అని చెప్పన్నారు. సో ఇక్కడే మ్యాటర్ క్లియర్ అయిపోతుంది. వాళ్ళు తమంతట తాముగా సొంతంగా రిటైర్మెంట్ చేస్తున్నాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోలేదు. వాళ్ళ మీద లేని ఒక ప్రెషర్ ని తీసుకొచ్చి రిటైర్మెంట్ ఇప్పించారు అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ కోహ్లీ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అనుకూలంగా లేని వాతావరణంలో ఆడలేను, అందుకోసమే చాలాసార్లు నేను అక్కడి నుంచి తప్పుకుంటాను అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆన్సర్ కూడా ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. బయట దేశాల్లో ఎవరైనా ఒక మంచి దిగ్గజ ఆటగాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి ప్రాపర్ ఫేర్వెల్ ఇంకా గార్డ్ ఆఫ్ ఆనర్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ ఇండియాలో గొప్ప ఆటగాళ్లకు సరైన గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వడం లేదు. ఇది ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి ఫైనల్లీ మీరేమంటున్నారు? భవిష్యత్తు కోసం ప్రస్తుతం బాగా ఆడుతున్న సీనియర్ ప్లేయర్లను పక్కన పెట్టేసి యువ ఆటగాళ్ళని ప్రోత్సహిస్తున్న సెలెక్టర్ల నిర్ణయం కరెక్టా, లేక వయసుతో సంబంధం లేకుండా మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ సీనియర్లు జూనియర్లను తేడా లేకుండా ఆడించాలనేది కరెక్టా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 99 టీవీ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.